హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ తలంబ్రాలు 12వ భాగాన్ని వినేద్దాం. పిల్లల్ని విడిచి అసలు వదలాలని వెళ్ళలేదు అర్జుకి. వదలలేక వదిలాడు. అంకుల్, మీరు నాకు బాగా నచ్చారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు? అవును అంకుల్, మా మను అయితే ఎవరితోనూ కలవడు, అలాంటిది మీతో బోలెడు మాటలు మాట్లాడాడు తెలుసా? అర్జు ఆశ్చర్యంగా మను వైపు చూశాడు. ఏంటి, నువ్వు ఎవరితోనూ పెద్దగా మాట్లాడవా? మను నవ్వి, లేదంకుల్, ఎందుకో తెలీదు, మీరు నాకు బాగా నచ్చారు అని అర్జున్ బుగ్గపై ముద్దిచ్చాడు మను. అర్జున్ వెంటనే మనుని గుండెలకు హత్తుకొని మరోవైపు సిటీని కూడా దగ్గరికి తీసుకుని, నాకు మీ ఇద్దరు చాలా నచ్చారు, అసలు వదలాలని లేదు, మీకోసమైనా సాయంత్రం ఇక్కడికి వస్తాను, మనం పార్కుకి వెళ్దాం, సరేనా? పార్కు అనేసరికి మను స్వీటీ వెంటనే ఆనందంగా, తప్పకుండా అంకుల్, మనం పార్కుకి వెళ్దాం. అంతలోని మను, అమ్మ మన కోసం కంగారు పడుతుంది స్వీటీ అంటాడు. హా, అది నిజమే అన్నయ్య. అంకుల్, పార్కుకి వద్దులే, మీరు ఇక్కడికే రండి చాలు, మనం కాసేపు మాట్లాడుకుందాం. హా అవును అంకుల్, అమ్మ మళ్ళీ కంగారు పడుతుంది. మీ అమ్మంటే మీకు చాలా ఇష్టమా? మను నవ్వుతూ, హా అంకుల్, అవును అంకుల్, చాలా అంటే చాలా ఇష్టం అని రెండు చేతులు పెద్దగా చాపి, బోలెడంత ఇష్టం. స్వీటీ మూతి తిప్పి, ఒరే అన్నయ్య, నాకు కూడా అమ్మంటే ఇష్టమే, నీ ఒక్కడికే ఇష్టమైనట్టు బిల్డప్ ఇస్తున్నావు. చరణ్ నవ్వి, బిల్డప్ ఇచ్చేది నువ్వు కదే, మీ అన్నయ్యని ఎందుకంటున్నావు? నేను బిల్డప్ మాత్రమే ఇస్తాను, కానీ మీ కొడుకు మీరు ఓవరాక్షన్లు చేస్తారు. అర్జున్ నవ్వి, తీరిందా, ఎందుకురా అడిగి మరీ వేయించుకుంటావు అని స్వీటీ మను చెంపలపై బోలెడు ముద్దలు పెట్టి, సరే సాయంత్రం వస్తాను, బాయ్. బాయ్ అంకుల్. ఇద్దరు స్కూల్కి వెళ్ళారు. ఏది ఏమైనా ఆ బుడ్డదాని కారణంగా నీ ముఖంలో చిరునవ్వు చూశాన్రా. ఆ బుడ్డదే కాదు, ఆ మను కూడా పక్కన ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఇద్దరు ఎవరు పిల్లలో కానీ దత్తత తీసుకోవాలని రా. వాళ్ళ అమ్మ ఊరుకుంటుంది మరి, పద, మీటింగ్కి టైం అవుతుంది. హోటల్లో మీటింగ్ అవగానే బయటికి వచ్చాడు అర్జున్. అప్పుడే కార్ దగ్గరికి వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాడు హర్ష. చరణ్, హర్ష ఇక్కడ ఏం చేస్తున్నాడు? వాడు ఆఫీస్ పని మీదే ఇక్కడికి వచ్చాడు, ఒకసారి వాడితో మాట్లాడి వస్తాను. ఎందుకురా, నువ్వు ఎన్నిసార్లు సారీ చెప్పినా వాడు వినిపించుకోడు, నీ టైం వేస్ట్ అంతే. పర్వాలేదు, ఎంతైనా మన ఫ్రెండ్ కదరా, వాడు సారీ చెప్పడంలో తప్పులేదులే. చరణ్ నవ్వి, వెళ్ళు, ఇంకెందుకు ఆలస్యం? అర్జు నవ్వి హర్ష దగ్గరికి వెళ్ళాడు. ఎలా ఉన్నావు హర్ష? బాగున్నాను అర్జున్. ఇప్పటికైనా క్షమిస్తావా, లేదంటే ఎప్పటిలానే కోపంగా చూస్తావా? కోపంగా చూడటం ఏంటి అర్జున్, అది కోపం కాదు, బాధ అంతే. ఎందుకు బాధ? నేను సారీ చెప్తే నీకు ఎందుకు బాధ వస్తుంది? మహా కావాలని నాటకం ఆడిందని తెలుసు, కానీ మీ నాన్నగారికి అలా అవుతుందని తను ఏమన్నా అనుకుందా? అర్జున్ కోపంగా, అంటే ఈ 6 సంవత్సరాలు నువ్వు నన్ను క్షమించింది మహా కోసమా? అవును, మహా కోసమే. అర్జున్ నవ్వి, తను నాకు ఎంత అన్యాయం చేసిందో తెలిసే ఇలా మాట్లాడుతున్నావా? తెలిసే కాదురా, అన్నీ ఆలోచించి మాట్లాడుతున్నాను. ఇంతలో చరణ్ కూడా వచ్చి, రేయ్ ఏంట్రా, మీ ఇద్దరు ఎప్పుడు చూసినా గొడవ పడుతుంటారు? హర్ష కోపంగా, 24 గంటలు వాడితోనే ఉంటావు కదా, నువ్వైనా చెప్పరా వాడికి, వాడు ఏం కోల్పోతున్నాడు? అర్జున్ కోపంగా హర్ష షర్ట్ కాలర్ పట్టుకొని, ఏం కోల్పోయాన్రా, ఏముంది ఇంకా కోల్పోవడానికి, అంతా సర్వనాశనం చేసే కదా వెళ్ళింది, మళ్ళీ దానికి నువ్వు సపోర్ట్నా? అవును, సర్వనాశనం చేసే వెళ్ళింది, కానీ తను కూడా కన్న వాళ్ళకి ఇటు ప్రేమించిన నిన్ను ఎవరూ లేకుండా దిక్కులేని దానిలా అందరినీ విడిచి వెళ్ళిపోయింది కదా. ఆ మాటకి వస్తే తను కూడా సర్వం కోల్పోయిందిరా. హర్ష, నీతో గొడవ పడడానికి నేను రాలేదురా. నేను మాత్రం గొడవ పడుతున్నానా? నీ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నానురా. ప్రేమించావు కదా, అంత తేలిగ్గా ఎలా మర్చిపోయగలిగావు? నువ్వు చేసింది తప్పు అనటం లేదు, మహా చేసింది కరెక్టు అనటం లేదు, కానీ శిక్షించింది చాలురా. ఇక పైన తనను కరుణించు. నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. భార్య పిల్లలతో నువ్వు సంతోషంగా ఉండాలనే కదా మీ అమ్మ కూడా కోరుకునేది. అర్జున్ కోపంగా చాలు అన్నట్టు చేయి చూపించి, అయిపోయిందా నీ ఉపన్యాసం, ఇంకా వినాల్సింది ఏమైనా ఉందా? నువ్వు ఇంకా మారవురా అని కోపంగా హర్ష అక్కడి నుంచి వెళ్ళాడు. అర్జున్, వాడు కూడా నీ మంచికే కదా చెప్తుంటాడు, ఎందుకురా ఎవ్వరి మాట వినడం లేదు నువ్వు? అందరికీ అదే గుర్తొస్తుంది, కానీ నా తండ్రి ఎందుకురా మీకు గుర్తు రావటం లేదు? మహా కావాలని చేసిందైతే కాదు కదరా, ఆ సిద్ధుగాడి వల్లే కదా ఇదంతా జరిగింది. ఆపరా, నువ్వు కూడా బయలుదేరావు దాని గురించి కథలు చెప్పడానికి అని కోపంగా కారు ఎక్కాడు. చరణ్ ఇంకా అర్జున్ని కదిలించలేదు, కామ్గా కారు ఎక్కాడు. మహాతో గడిపిన జ్ఞాపకాలు కళ్ళ ముందు మొదలటంతో అందరూ దాన్ని పంపించేశారని అంటున్నారే, కానీ నా మనసులో ఉన్న బాధని ఎవరూ చదవరు. ఎందుకురా? ఒక్క మాట చెప్పనా చరణ్,
ప్రేమించిన అమ్మాయ కన్న తండ్రా అంటే నేను తండ్రినే అంటాన్రా. ఎలా మర్చిపోగలను ఇటు కన్న ప్రేమని ప్రేమించిన అమ్మాయిని. నేను మహాని మర్చిపోదామన్నా ప్రతిసారి నువ్వు అమ్మ క్షణం క్షణం దాన్ని గుర్తు క్షీణిస్తూనే ఉన్నారు. నా వల్ల కాదురా ఈ నరకం అని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. చరణ్ బాధగా అర్జున్ చేతిని పట్టుకుని, రేయ్ బాధపడుకురా, నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. నీ గురించే కదరా అమ్మ బెంగంతా. నేను మహాని క్షమిస్తే ప్రతిసారి దాన్ని చూసినప్పుడల్లా నాకు నాన్నే గుర్తొస్తాడ్రా. ఎలారా నేను భరించేది అని కన్నీరు తెచ్చుకున్నాడు అర్జున్ని హత్తుకొని, రేయ్ మామ, నువ్వు ఇలా వీక్ అయితే ఎలారా? జరిగిందేదో జరిగింది, ముందు నువ్వు నార్మల్గా ఉండు. అంతా తలరాతనే అనుకోవాలిరా. నువ్వు బాధపడుకు. ముందు కారు స్కూల్ దగ్గరికి పోని, నేను ఆ రాక్షసుతో వార్ చేయాలి. అప్పటి వరకు బాధగా ఉన్న అర్జున్ మనసు స్వీటీని తలుచుకుని మనసు తన కూతురి వైపుకు వెళ్ళింది. అవునురా, వాళ్ళని కలుస్తాను అని మాట ఇచ్చాను కదా, పద వెళ్దాం అని కార్ స్టార్ట్ చేశాడు. రూమ్లో బెడ్ మీద కూర్చొని బట్టలు మడతపెడుతుంది మహా తన చేతిలో ఉన్న చీర చూడగానే ఆ రోజు అర్జున్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంది. తాకిన మైకంలో ఉన్న అర్జున్ మహాని పూర్తిగా ఆక్రమించి ఆమె గుండెలపై తలవాల్చి, ప్రిన్సెస్ చెప్పు అర్జు తల పైకెత్తి, ప్రిన్సెస్, మనకి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో పిల్లలు పుడతారు కదా. అవును, అయితే నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం మహా. అందుకే నువ్వు ఫస్ట్ అమ్మాయిని కనాలి, తనకి ఐశ్వర్య అని పేరు పెట్టాలి. నెక్స్ట్ బాబుని కనాలి, తనకి శ్రీకృష్ణ అని పేరు పెట్టాలి. చూడు, బాబుకు మాత్రం శ్రీకృష్ణ అని పెట్టను. నీ కొడుకు కూడా నీలానే ఉండాలనా? అమాయకంగా ఫేస్ పెట్టి మరీ అడిగింది. అబ్బా, నువ్వు ఇలా ఫేస్ పెడితే నాకు ఇంకా బాగా నచ్చేస్తున్నావు. నిన్ను ఏదేదో చేయాలని పిచ్చి పిచ్చి థాట్స్ వచ్చేస్తున్నాయి. చేసేయినా మరి? మహా నవ్వి, ఈ ఒక్క రాత్రికే కదా నీతో నేను కలుసుండేది. రేపు మళ్ళీ నువ్వే నీ చేతులతో నన్ను బయటికి గెంటేస్తావు అనుకుంది. మహా మాట్లాడవేంటే? అబ్బా, ఏం మాట్లాడాలి? అయినా బాబు పుడితే శ్రీకృష్ణ అని పేరు ఎందుకు పెట్టాలి అంటే, నాన్నకి ఒక కోరిక ఉంది మహా. నేను పుట్టిన తర్వాత మరో బాబు అమ్మకి పుట్టాడు, కానీ పుట్టిన కొన్ని రోజులకే చనిపోయాడు. వాడికి శ్రీకృష్ణ అని నాన్న పేరు పెట్టాలని అనుకున్నాడు, కానీ కుదరలేదు. అందుకే మనం బాబుకి ఆ పేరే పెడదాం. మామయ్య తప్పు చేశారు అర్జున్, నీకు పెట్టాల్సింది శ్రీకృష్ణ అని. పేరుకే అర్జున్వి, నువ్వు కానీ చేసే పనులన్నీ మాత్రం కృష్ణుడి పనులే కదా. నిన్ను చూశాక అన్నీ వదులుకున్నాలే కదా, మళ్ళీ ఎందుకు అలా అంటున్నావు అని ఆమె పెదవుల్ని ముద్దాడుతూ, నువ్వు నేను అమ్మా నాన్న మన పిల్లలు తలుచుకుంటేనే మన జీవితం ఎంత బాగుంటుందో కదా ముందు. అవును ముందు ఇంకా బాగుంటుంది. ఆ సంఘటన గుర్తు రాగానే మహాకంట్లో నీళ్లు తిరిగాయి. సంతోషంగా ఉండవలసిన మన జీవితాన్ని నేనే నాశనం చేశాను నేను నాశనం చేశాను అనుకుంది. మహా చెప్పమ్మా అని వెంటనే కన్నీరు తుడుచుకుని బయటికి వచ్చింది. నేను హోటల్ దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త. సైదులు ఒక్కడే ఉన్నాడు, వాడికి పని ఎక్కువ అవుతుంది. పిల్లల్ని జాగ్రత్తగా తీసుకుని ఇంటికి వచ్చేయి. అమ్మ, పక్కనే కదా, నేను వెళ్తాను. సరే, నేను వెళ్తాను అని రంగమ్మ వెళ్ళగానే మహా రెడీ అవి డోర్ లాక్ చేసుకుని స్కూల్కి బయలుదేరింది. స్కూల్ నుంచి బయటికి రాగానే అర్జున్ చూపు అంతా స్వీటీ మనుల కోసమే వెతికాయి. వాళ్ళు బయటికి రాగానే అర్జున్ నవ్వుతూ, హాయ్, నేను వచ్చాను, ఆడుకుందామా అని అర్జున్ 2 చేతులు చాపాడు. వెంటనే స్వీటీ మను అర్జున్ హత్తుకుని, ఆడుకుందాం అంకుల్, రండి, ముందు మనం ఐస్ క్రీమ్ తిందాం. అంకుల్, ఇంతకీ ఆ అంకులేరీ కనిపించడం లేదు. ఏ అంకుల్? పొద్దున నాతో వార్ చేశారు కదా, వాళ్ళ అబ్బాయిని కొట్టినానని. మీతో పాటు ఆయన రాలేదా? అప్పుడే కార్ దిగిన చరణ్, ఎందుకు రాలేదు? వచ్చాను. వచ్చారా? నాకు భయపడి అంకుల్తో పాటు రాలేదేమో అనుకున్నాను. నిన్ను ఆగవే, నీ పని చెప్తా అని చరణ్ కొట్టడానికి వస్తుంటే స్వీటీ అర్జున్ చుట్టూ నవ్వుతూ పరిగెడుతుంది. మను మాత్రం అర్జున్ని అస్సలు వదలటం లేదు. అర్జున్ మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుపోయాడు. మనుని హత్తుకుని, అర్జున్, ఏంటిది, వీళ్ళకి బాగా కనెక్ట్ అవుతున్నాను. వీళ్ళు పక్కనే ఉంటే చాలు, నాకు ఏదో తెలియని సంతోషం అనుకున్నాడు. పరిగెడుతున్న స్వీటీ ఒక్కసారిగా రాయి తన్నుకుని ముందుకు పడిపోయింది. అమ్మా అని గట్టిగా అరిచేసరికి అర్జున్ కంగారుగా స్వీటీ దగ్గరికి వెళ్ళాడు. స్వీటీ ఏడుస్తుంటే చూడలేకపోయాడు. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని తన బట్టలు అంటుకున్న మట్టి తుడిచి దెబ్బలు ఎక్కడ తగిలాయని కాళ్ళు చేతులు చూశాడు. మోకాళ్ళ దగ్గర దెబ్బ తగలడంతో అర్జున్ కంగారుగా స్వీటీని ఎత్తుకుని కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని కాలుకి కట్టుకట్టి, ఏం కాదుమా, ఏడవకు, చిన్న దెబ్బే, నొప్పిగా ఉందా అని ఏడుస్తుంది. స్వీటీని గుండెలకి హత్తుకుని బాధపడ్డాడు అర్జున్. మను భయంగా అర్జున్ చేతిని పట్టుకున్నాడు. మను తల నిమురుతూ స్వీటీకి ఏం
కాలేదు నాన్న, భయపడుకు అని చరణ్ వైపు కోపంగా చూసి, అయినా నువ్వేమన్నా చిన్న పిల్లాడివా? పాపతో అలా అలా ఆటలేంట్రా నీకు? చూసావా ఎలా దెబ్బ తగిలిందో? చరణ్ ఆశ్చర్యంగా చూశాడు. రేయ్, ఏంట్రా నువ్వు మరీ హంగామా చేస్తున్నావు? పరిగెడితే దెబ్బలు తగులుతాయి. అయినా తనకి తగిలింది చిన్న దెబ్బే. నువ్వెందుకు అంత కంగారు పడిపోతున్నావు? అర్జున్ ఏమీ మాట్లాడలేదు. స్వీటీ, నొప్పిగా ఉందా? పర్లేదు అంకుల్, బాగానే ఉంది. అయినా ఆ అంకుల్ని ఎందుకు తిడుతున్నారు? రాయి తగులుకొని నేనే పడిపోయాను. అయినా స్వీటీ, నిన్ను ఎవరు పరిగెట్టమన్నారు? చూసావా ఎంత దెబ్బ తగిలిందో అని సీరియస్గా అయ్యాడు మను. అన్నయ్య, ఎందుకు తిడుతున్నావు? మరి చూడు ఎంత దెబ్బ తగిలిందో అని ఏడ్చేశాడు మను. అన్నయ్య ఏడ్చేసరికి స్వీటీ కూడా ఏడ్చేసింది. ఇంతలో చరణ్ చూసి బన్నీ కూడా పరిగెత్తుకుని వచ్చి నాన్న అని చరణ్ని అల్లుకుపోయాడు. చరణ్ కొడుకుని ఎత్తుకుని ముద్దులు పెట్టాడు. అది చూసిన మను, స్వీటీ బాధపడ్డారు. ఇద్దరి ముఖాలు గమనించిన అర్జున్, ఏమైంది ఇద్దరు అలా ఉన్నారు? ఏం లేదంకుల్, మాకు మా నాన్న గుర్తొచ్చారు. అవునా, ఎలా ఉంటారు మీ నాన్న? ఏం చేస్తాడు మీ నాన్న? మా నాన్న ఎలా ఉంటారో కూడా మాకు తెలియదు అంకుల్. చరణ్, అర్జున్ ఇద్దరు ఆశ్చర్యంగా చూశారు. ఏంటి, మీ నాన్న ఎలా ఉంటారో మీకు తెలీదా? అవును అంకుల్, అస్సలు తెలియదు. అమ్మని అడిగితే బిజినెస్ చేస్తారని ఒకసారి చెప్పింది. మళ్ళీ అడిగితే నాన్న గురించి చెప్పలేదు. నేనైతే మా నాన్నని చాలా మిస్ అవుతున్నాను. ఒక్కసారైనా అన్ని చూడాలని ఆశ. మను మాటకి అర్జున్, చరణ్ ఇద్దరూ బాధగా చూశారు. స్వీటీ బాధగా ముఖం పెట్టి, మా నాన్న ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ తను నా దగ్గరికి వస్తే మాత్రం నేను తనని చాలా ప్రశ్నలు అడుగుతాను. అమ్మకి నాకు అన్నయ్యకి ఎందుకు దూరంగా ఉన్నారని. మీకు తెలుసా అంకుల్, మా అమ్మ ప్రతిరోజు మా నాన్న కోసం ఏడుస్తుంది. అసలు పడుకోదు, రాత్రంతా ఏడుస్తుంది. అడిగితే నాన్న గుర్తొచ్చారమ్మా అంటుంది. మను ఆలోచిస్తూ, అవునంకుల్, మా అమ్మ చాలా బాధపడుతుంది. మా నాన్న కోసం అడిగితే కోప్పడి ఏడుస్తుంది, కానీ మా అమ్మ చాలా మంచిది. మీకు తెలుసా అంకుల్, స్కూల్లో జరిగే పేరెంట్స్ మీటింగ్కి మా నాన్న రారు, అమ్మ ఒక్కరే వస్తారు. అప్పుడు నాన్న కోసం అడిగినా ఏడుస్తుంది తప్ప ఏమీ మాట్లాడదు అని మను బాధపడ్డాడు. మను ఫేస్ చూసేసరికి అర్జున్ మనసంతా భారంగా అయిపోయింది. మీ అమ్మగారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మిషన్ కుడుతుంది అంకుల్. మా అమ్మమ్మ ఉందిగా రంగమ్మ, మా అందరినీ బాగా చూసుకుంటుంది. ఇంకా సైదులుగాడు మా బాబాయ్, మాకు ఏం కావాలన్నా తనే తెచ్చి ఇస్తాడు, తనే ఆడిస్తాడు. కానీ మాకేమో మా నాన్నతో ఆడుకోవాలని ఆశ. అర్జున్ మనుని గుండెలకి హత్తుకుని, బాధపడకు కృష్ణ, మీ నాన్న ఎక్కడ ఉన్నా మీకోసం తప్పకుండా వస్తారు. మీ అమ్మ చెప్పింది కదా ఏదో బిజినెస్ చేస్తున్నారని, అందుకే ఖాళీ లేక మీ దగ్గరికి రావటం లేదేమో, కానీ ఏదో ఒకరోజు మీ నాన్న తప్పకుండా వస్తాడు. మను సంతోషంగా, నిజమా అంకుల్? నిజం అని మను తలని మరీ నుదుటిన ముద్దు పెట్టాడు. స్వీటీ బాధగా అర్జున్ వైపు చూసింది. ఏమైంది స్వీటీ, అలా ఉన్నావు? ఏం లేదంకుల్, ఆకలేస్తుంది నాకు. సరే, ఐస్ క్రీమ్ తిందామా? ఓకే అంకుల్ అని బన్నీ వైపు కోపంగా చూసి మూతి తిప్పుకుంది. చరణ్ మాత్రం ఈ లోకంలో లేడు. స్వీటీ మనులా మాటలే ఆలోచిస్తున్నాడు. రేయ్, ఏమైందిరా, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు అర్జున్ అని స్వీటీ వైపు తిరిగి, బంగారం, మీ అమ్మ పేరేంటమ్మా? స్వీటీ నవ్వుతూ, మీకో విషయం తెలుసా? మా అమ్మ పేరు చాలా పెద్దది, కానీ మా నాన్న ముద్దుగా మా అమ్మని మా అని చెప్పేలోపే ఆటో దిగిన మహాని చూడగానే స్వీటీ అర్జున్ చంక దిగి, మా అమ్మ వచ్చింది అంకుల్. మను కూడా సంతోషంగా, వెయిట్ అంకుల్, మా అమ్మని పరిచయం చేస్తాను అని ఇద్దరూ పరిగెడుతూ మహా దగ్గరికి వెళ్ళి అమ్మ అని గట్టిగా కౌగిలించుకున్నారు. అర్జున్, చరణ్ వెనక్కి తిరిగి మహాని చూడగానే షాక్ అవ్వారు. అర్జున్కి అయితే మైండ్ పని చేయలేదు. అలానే మహా వైపు చూశాడు. అమ్మ, సైదుల్ బాబాయ్ రాలేదా? నువ్వొచ్చావు అని మను మహా చెంపపై ముద్దిచ్చాడు. స్వీటీ కూడా మహా బుగ్గపై కిస్ చేసి, అమ్మ, బాబాయ్ వస్తే బాగున్ను. ఎందుకు? వాడిని బాగా ఏడిపించటానికా? అంటే ఒక రకంగా అదే అనుకో అమ్మా అని స్వీటీ మహా మెడ చుట్టూ చేతులేసి ముద్దుగా నవ్వింది. మను స్వీటీలను ముద్దు చేసి, ఇప్పటికీ లేట్ అయింది, ఇంటికి వెళ్దాం పదండి. అమ్మ, నా కోసం ఏముండావు? నీకు ఇష్టమైన మ్యాగీ చేశాను. అలానే ఈరోజు మిల్క్ తాగుకున్న మీ బాబుల యాక్ అని నాకు తెలియకుండా మొక్కల దగ్గర పారిపోయాలని నీకు దెబ్బలు పడతాయి స్వీటీ. మను, పదరా వెళ్దాం అని ఇద్దరు చేతులు పట్టుకుని నవ్వుతూ చూసింది. అప్పటికే ఇదంతా అర్జున్ రెప్పవేయటం మరిచి మరీ చూస్తున్నాడు. అంటే స్వీటీ మను నా పిల్లలు, అంటే ఈ ఇద్దరు నా కిడ్స్. ఆ థాట్ రాగానే అర్జున్ గుండె చాలా వేగంగా కొట్టుకుంది. సంతోషంతో అతని మనసు ఉరకలు వేసింది. కంటి నిండా నీళ్లతో తన బిడ్డల్ని చూసుకుని ఎంతగానో మురిసిపోయాడు. అమ్మ, వెళ్దాం, కానీ ఈరోజు మా ఫ్రెండ్స్ని మీకు పరిచయం చేయాలి. ఎవర్రా? అదిగో ఆ బెంచ్ కార్ దగ్గర బ్లాక్ సూట్ వేసుకుని హీరోలా ఉన్నారే, ఆ అంకులే
అని చూపుడు వేలుతో అర్జున్ని చూపించింది స్వీటీ. ఎదురుగా ఉన్న అర్జున్ని చూడగానే మహా షాక్ అయింది. అప్పటి వరకు ప్రేమగా బిడ్డల వైపు చూసిన మన అర్జు మహా వైపు చూశాడు. మునిపటిలా ఆమె అందం లేదు, చాలా వరకు సన్నగా అయిపోయింది. ఫేస్లో ఎప్పుడు ఉండే కళ కూడా లేక ఆమె వైపు తీక్షణంగా చూశాడు. మెడలో పసుపు తాడు చూడగానే అర్జుకి మతిపోయింది. కుండల మీద ఉన్న మంగళసూత్రం తమ పెళ్లిని మరోసారి గుర్తు చేశాయి. ఇది నేను కట్టిన తాళి అంటే ఆ రోజు ఇది వేరే పసుపు తాడు తనకి తానే కట్టుకొని నా ముఖాన విసిరి కొట్టిందా అనుకున్నాడు. అలానే మన మహా వైపు చూశాడు. చాలా సంవత్సరాల తర్వాత అతన్ని చూసిందో ఏమో మహాకి గుండె దడ మొదలైంది. కాళ్ళ కింద భూకంపం వచ్చినట్లు అయింది. షాక్తో తన చీరని చేత్తో గట్టిగా పట్టుకుని అలానే చూసింది. అమ్మ, ఆయనే మా కొత్త ఫ్రెండ్, చాలా బాగున్నాడు కదా, అచ్చం హీరో కంటే ఇంకో అందంగా ఉన్నాడు అని స్వీటీ మను ఇద్దరు మహాని ముందుకు నడుస్తూ అర్జు ఎదురుగా నిలబెట్టారు. మహా భయంగా అర్జు వైపు చూడలేక తలని కిందికి దించుకొని, స్వీటీ, మను పదండి, అమ్మమ్మ వచ్చేసి ఉంటుంది. అది కాదమ్మా, ఒకసారి అంకుల్తో మాట్లాడు. మహాకి ఒళ్ళంతా చెమట పట్టేసింది. ఏడుపు కూడా వచ్చేలా ఉంది. ముగిసింది అనుకున్న తన ప్రేమ కథ మళ్ళీ ఎదురయ్యేసరికి మహాకి ఎంతగానో దుఃఖం వచ్చేసింది. పిల్లల్ని పిలుద్దామన్నా నోటమాట రాక అలానే నిలబడింది. ఇంతలో చరణ్ తేరుకొని, ఎలా ఉన్నావు మహా? దించిన తల ఎత్తకుండానే, అలానే ఉన్నాను అన్నయ్య, చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాను అని స్వీటీని ఎత్తుకొని మను చేతిని పట్టుకుని ఫాస్ట్గా అక్కడి నుంచి ముందుకు వెళ్ళింది. బన్నీ, నువ్వు కారులో కూర్చో. సరే డాడీ అని బన్నీ కారు ఎక్కగానే చరణ్ అర్జున్ వైపు చూశాడు. అర్జున్ వెంటనే మహా వెనక వెళ్ళాడు. అతను వెళ్ళిన ఫోర్స్ చూసిన చరణ్కి మహాని ఏమైనా చేస్తాడేమో అని భయంగా అర్జున్ వెనకే వెళ్ళాడు. పిల్లల్ని ఆటో ఎక్కించి తను ఎక్కబోతుంటే, ఆగు మహాలక్ష్మి, గంభీరంగా వినిపించిన అర్జున్ గొంతు అదురుతున్న గుండె మీద చేయి వేసుకుని గబగబా ఆటో ఎక్కి, అన్నా తొందరగా ఆటో పోని. సరేమ్మా అని ఆటో వెళ్ళగానే అర్జున్ కోపంగా పిడికిలు బిగించాడు. చరణ్, నా పిల్లలు ఎక్కడ ఉంటున్నారో నాకు అడ్రస్ తెలియాలి అని గట్టిగా అరిచాడు. చరణ్ వెంటనే స్కూల్ లోపలికి పరుగు తీశాడు. అమ్మ, ఏమైందమ్మా? ఆ అంకుల్తో ఎందుకు నువ్వు మాట్లాడలేదు అని స్వీటీ మహా చేతిని పట్టుకుంది. ఏం లేదమ్మా, ఇంటికి తాళం వేయటం మర్చిపోయాను, పైగా వంట కూడా చేయాలి కదా, అందుకే మాట్లాడలేకపోయాను. అమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు మను, కంట్లో నలకబడింది అని కళ్ళు తుడుచుకుంది. కాసేపటికి ఆటో ఇంటి ముందు ఆగడంతో మహా ఆటో దిగి పిల్లలతో లోపలికి వచ్చింది. అమ్మ, నీకు తెలుసా, ఆ అంకుల్ మాతో చాలా బాగా మాట్లాడారు, బోల్డని ముద్దులు పెట్టారు అని స్వీటీ మను చెప్తుంటే మహా ఏదో శూన్యంలో చూస్తుంది. మను స్వీటీ ముందు, మీరు పదండి, స్నానం చేయిస్తాను, హోంవర్క్ చేయాలి కదా. సరే అమ్మ అని ఇద్దరు లోపలికి వెళ్ళారు. మహా అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని అర్జున్ నన్ను చూశాడు, పిల్లలు చూశాడు కదా, ఇప్పుడు ఇక్కడికి వస్తాడా? నన్ను మళ్ళీ కొడతాడా? ఇంకా శిక్షిస్తాడా? మావయ్య నా కారణంగానే చనిపోయాడని పిల్లల్ని నాకు దూరం చేస్తాడా? లేదంటే ఇక్కడికి వచ్చి గొడవ చేస్తాడా? దేవుడా, అసలు ఏం జరుగుతుంది? తను పిలిచినా కూడా భయంతో వచ్చేసాను. కోపంలో ఏం చేస్తాడో ఏమో భయంగా ఉంది. ఎందుకు అర్జు మళ్ళీ నాకు కనిపించావు? నేను బాధపడుతుంది సరిపోలేదా? ఇలా కూడా నేను బ్రతకడం నీకు ఇష్టం లేకపోతే నీకు శాశ్వతంగా దూరం అయిపోతాను అనుకుంది. తనని తాను సమాధానించుకొని పిల్లలకి ఇద్దరికి స్నానం చేయించి ఫుడ్ పెట్టి పడుకోబెట్టి అలానే బయట గుమ్మం దగ్గర కూర్చుంది. అప్పుడే హోటల్ పని అవడంతో లోపలికి వచ్చింది రంగమ్మ. మహా ఏడవడం చూసి, మహా, ఏమైందమ్మా? ఏం లేదమ్మా. ఏం లేదని ఎందుకు ఏడుస్తున్నావు? భయంగా ఉందమ్మా. ఎందుకు భయం? ఏం లేదమ్మా, నువ్వు స్నానం చెయ్యి, నేను ఈలోపు ఫుడ్ తీసుకొని వస్తాను. మహా, నువ్వు బాగానే ఉన్నావు కదా? పిల్లల భవిష్యత్తు కోసం బెంగ అమ్మ, అంతే, అంతకుమించి ఏం లేదు. రంగమ్మ ఆలోచిస్తూ లోపలికి వెళ్ళింది. ఏదో తిన్నాను అన్న పేరుకి తిని రంగమ్మ పడుకోగానే మహా అన్ని తలుపులు వేసి మళ్ళీ బయటే కూర్చుంది. ఆలోచనలతో మహా మనసంతా గందరగోళంగా ఉంది. పదే పదే అర్జున్ రూపం, అతను పిలిచిన పిలుపు గుర్తొచ్చేసరికి ఎంతకీ అర్జు ఆలోచనలు వదలటం లేదు. అలా కూర్చొని ఉన్న మహా ఎదురుగా చీకట్లో ఎవరో కనిపించేసరికి తలెత్తి చూసింది. ఎదురుగా అర్జున్ తన వైపే చూస్తున్నాడు. షాక్తో పైకి లేచింది. అర్జున్ సైలెంట్గా ముందుకు వచ్చి, నా పిల్లలు ఎక్కడ? అర్జు, ష్, నువ్వు అలా పిలవకే, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎవడో గొట్టంగాడి మాటలు విని మా నాన్న చావుకి కారణమయ్యావు. చెప్పు, నా పిల్లలు ఎక్కడ అని కోపంగా చూశాడు. మహా ఏడుస్తూ రెండు చేతులు జోడించి, నీకు దండం పెడతాను, ప్లీజ్ వెళ్ళిపోండి, ఇకపై మీ జీవితంలో నేను కనిపించను అని ఏడుస్తుంటే, నాకు నా పిల్లలు కావాలి మహా, నువ్వు అవసరం లేదు, అసలు నిన్ను క్షమిస్తానని కలలో కూడా కనుకు. చెప్పు, నా పిల్లలు ఎక్కడ? చెప్పను.
ఫోర్స్గా మహా చేతిని పట్టుకుని లోపలికి నడిచాడు. మహా భయంగా చూస్తుంది. ఏం చేస్తున్నావు అర్జున్, ప్లీజ్ అర్జున్ వదులు అని ఏడుస్తూ చిన్నగా మూలుగుతుంది. ష్ అని ఎదురుగా ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. పిల్లలు ఇద్దరు హాయిగా నిద్రపోవటం చూసి అర్జున్ కంట్లో నీళ్లు తిరిగాయి. వెంటనే మహా చేతిని వదిలేసి పిల్లల దగ్గరికి వెళ్ళి ఇద్దరికీ ముద్దుల వర్షం కురిపించి గుండెలకు హత్తుకొని అలానే బెడ్ మీద పడుకున్నాడు. నాలాంటి తండ్రి ఎవరికీ ఉండకూడదు, పిల్లలకి ప్రేమ పంచలేని మూర్ఖుని నేను అని తనలోని తాను బాధపడ్డాడు. అలా గంట వరకు పిల్లల్ని చూసి మురిసిపోయి ముద్దు చేసి తల నిమురుతూ ఉన్నాడు. మహా భయంగా ఏడుస్తుంది. పిల్లల్ని నిజంగానే తీసుకుపోతాడా అని. ఆమె ఏడుపు చెవులకి చేరగానే సూటిగా మహా వైపు చూశాడు. మహా తలదించుకుంది. వెంటనే పైకి లేచి మహా దగ్గరికి వచ్చి, రేపు పిల్లల్ని నా ఇంటికి తీసుకుని వెళ్తాను. మహా బాధగా చూసి, నాకున్నది వాళ్ళే ప్రపంచం, పిల్లలు లేకుండా నేను ఒక క్షణం కూడా ఉండలేను. అర్జున్, అంత పని చేయకు, నీకు దండం పెడతాను అని ఏడుస్తుంటే, ష్ ఏడవకు, నాకు చిరాకు వస్తుంది. ఇప్పటి వరకు నీ దగ్గరే ఉన్నారు కదా పిల్లలు, ఇకపై నాతో ఉంటారు. రేపే వచ్చి తీసుకుని వెళ్తాను. ఏమాత్రం నాకు తెలియకుండా ఎక్కడికైనా పిల్లల్ని తీసుకుని పారిపోవాలని నా చేతులతో చంపేస్తాను నిన్ను. చంపేయి, అయితే నన్ను చంపి పిల్లల్ని తీసుకుని వెళ్ళు. వేసిన శిక్ష సరిపోలేదా, ఇంకా భరించాలా నేను? మహా రెండు బుగ్గలు పట్టుకుని గోడ కానించాడు. ఏదో కోపం, తెలియని బాధ రెండూ వచ్చేస్తున్నాయి అర్జున్కి. చంపేయినా? మహా ఏడుస్తుంది. జీవితంలో అన్నీ కోల్పోయాను మహా, మా అమ్మ ఈ లోకంలో లేదు. నువ్వు చేసిన పనికి నా ఇంటికి సంతోషం రావాలి అంటే అది నా పిల్లలు వచ్చిన తర్వాతే. అందుకే నా పిల్లల్ని నాకు ఇచ్చేయి. శిక్షకి అయినా న్యాయం ఉండాలి అర్జున్. నేను న్యాయమే చేస్తున్నాను, నిన్ను చంపలేదు, సంతోషించు అని మరింత దగ్గరగా వచ్చి, ఒక్కటడుగుతాను, నిజం చెప్పవే. వాడు నా జీవితంలో నుంచి వెళ్ళిపోమన్నాడే అనుకో, వెళ్ళిపోతావా? మహా ఏడుస్తూ ఇన్ని రోజులు దాచుకున్న బాధని ఒక్కసారిగా బయటపెట్టింది. కోపంగా అర్జున్ షర్ట్ కాలర్ పట్టుకుని, ఆ సిద్ధుగాడు నిన్ను చంపేస్తానన్నాడు. నిజంగానే నిన్ను చంపేస్తాడేమో అని భయం వేసి అలా నాటకం ఆడాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి నన్ను, నా కుటుంబాన్ని ఎంతో బాగా చూసుకున్నారు మామయ్య. అలాంటిది ఆయన నా కారణంగా చనిపోయారు. నీకంటే 100 రెట్ల బాధని అనుభవిస్తున్నాను. అది చాలదు అన్నట్టు ఇప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్తానంటున్నావు. ఏంటిది అర్జున్? నాకు నా పిల్లలు కావాలి అని మహా చేతుల్ని విసిరికొట్టాడు. మహా ఏడుస్తూ అలానే చూసింది. అర్జున్ నిర్ణయం మారదు అని ఆమెకి పూర్తిగా తెలుసు. వద్దు అర్జున్, తీసుకుని వెళ్తాను అని కూల్గా పక్కన ఉన్న వాటర్ తాగాడు. మహా ఇంకా ఏమీ మాట్లాడలేకపోయింది. నేను లేకపోతే స్వీటీ మను ఇద్దరు అసలు ఉండలేరు అర్జున్. అర్జున్ సీరియస్గా చూశాడు. ఇంకా నీ మాటలు వినే ఓపిక నాకు లేదు అసలు. నేను వచ్చిందే పిల్లల కోసం, నీ కోసం మాత్రం అస్సలు కాదు. నీ మాటలు వింటేనే రక్తం మరిగిపోతుంది. మహా మౌనంగా అర్జున్ వైపే అలానే చూసింది. అతని అరుపులకి పిల్లలు ఇద్దరూ నిద్రలేచి మహా అర్జున్ల వైపు చూస్తున్నారు. నిద్రమతిలో ఉన్న స్వీటీ 2 కళ్ళు చిన్నగా నలుపుకొని అర్జున్ని చూసి, అంకుల్ మీరేంటి ఇక్కడ? మను మహా వైపు చూసి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? అంకుల్ మీరెప్పుడొచ్చారు? పిల్లల్ని చూడగానే కోపం పోయింది అర్జున్కి. వెంటనే బెడ్ మీదకి వెళ్ళి పిల్లల్ని గుండెలకి హత్తుకుని, అంకుల్ కాదురా నాన్న అని పిలవండి. మను స్వీటీ ఇద్దరు అర్జున్ వైపు ఆశ్చర్యంగా చూశారు. మీరు అంకుల్ కాదా, మా డాడీనా? పిల్లల్ని ముద్దు చేస్తూ, అవును నేనే మీ డాడీని, కావాలంటే మీ అమ్మని అడగండి. స్వీటీకి ఎక్కడలేని ఆనందం వచ్చేసింది. అమ్మ నిజంగానే మా డాడీనా? అవును అని మహా అనగానే మను అర్జున్ ఫేస్ నిండా ముద్దులు పెట్టేసి ఏడుస్తాడు. స్వీటీ అయితే అర్జున్ మెడ చుట్టూ చేతులు వేసి మా డాడీ అని అర్జున్ చెంపపై పోలడి ముద్దులు ఇచ్చేసింది బుడ్డది. పిల్లలు తనని ఎంతగా మిస్ అయ్యారో వాళ్ళు చూపిస్తున్న ప్రేమలోనే తెలుస్తుంది అర్జున్కి. కంట్లో గిర్రన నీళ్లు తిరిగాయి. తనని తాను కంట్రోల్ చేసుకుని పిల్లల్ని అలానే గుండెలకి హత్తుకొని ఆ స్పర్శని ఫీల్ అవుతున్నాడు. స్వీటీ కోపంగా పైకి లేచి 2 చేతులు నడుము దగ్గర పెట్టుకుని, అమ్మా మహా కంట్లో నీళ్లు తుడుచుకుని, చెప్పుమా, డాడీ స్కూల్ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు ఈయనే డాడీ అని? చెప్పకుండా ఎందుకు మమ్మల్ని ఇంటికి తీసుకుని వచ్చేసావు? చాలా సీరియస్గా అడిగింది స్వీటీ. తన కూతురు ప్రశ్నకి లోపలే ఎంతో గర్వపడ్డాడు అర్జున్. మహా వైపు కోపంగా చూశాడు. మహాకి ఏం చెప్పాలో తెలియక స్వీటీ వైపు అలానే చూసింది. అమ్మ చెల్లి అడుగుతుంది కదా, సమాధానం చెప్పవేంటి? అది సాయంత్రం నేను డాడీ ఫేస్ చూడలేదు, చూస్తుంటే నేను మీ డాడీ అని చెప్పేదాన్ని. అబద్ధం చెప్పుకో మహా అని కోపంగా చూసింది స్వీటీ. అంత బాధలోనూ మహాకి చిన్న నవ్వు. స్వీటీకి కోపం వస్తే సేమ్ అర్జులానే మహా అని పిలుస్తుంది. తన కూతురు మహా అని పిలవగానే అర్జున్ ఆశ్చర్యంగా చూశాడు. స్వీటీ వెనక్కి తిరిగి, డాడీ అమ్మ అబద్ధం చెప్తుంది. అసలు మీరు ఎందుకు ఇన్ని రోజులు మా దగ్గరికి రాలేదు? ఉదయం అయినా నేనే మీ డాడీనని ఎందుకు మీరు చెప్పలేదు? అవును డాడీ, ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు గుర్తొచ్చామా నేను చెల్లిని? ఎంత బాధగా అడిగాడు మను.
అర్జు వెంటనే మనుని కుండలు కత్తుకుని, లేదు నాన్న, అలాంటిది ఏమీ లేదు, మీరంటే డాడీకి చాలా ఇష్టం. అర్జున్ చేతిని పట్టుకుని, మరి ఎందుకు డాడీ ఇన్ని రోజులు మా దగ్గరికి రాలేదు? ఎంతో అమాయకంగా అడిగింది స్వీటీ. అసలు నాకు పిల్లలు ఉన్నారనే విషయం తెలిసింది ఈరోజే. తెలియగానే వెంటనే మీ దగ్గరికి వచ్చేసాను. ఏమని చెప్పను? మీ అమ్మ చేసిన పనికి మీ దగ్గర సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాను అనుకున్నాడు. మాట్లాడు డాడీ అని అర్జున్ని మరోసారి కదిపింది స్వీటీ. అర్జు కోపంగా మహా వైపు చూశాడు. మహా తల పక్కకి తిప్పుకొని, అది మీ డాడీ వాళ్ళ నాన్నగారు, అదే అమ్మ, మీ తాతయ్య చనిపోయారు, అందుకే ఇన్ని రోజులు డాడీ మన దగ్గరికి రాలేదు. మనో బాధగా అర్జున్ వైపు చూసి, అవునా డాడీ, మనకు తాతయ్య కూడా ఉన్నారా? ఉండేవారు నాన్న, కానీ ఒక హంతకురాలు చంపేసింది తాతయ్యని. స్వీటీ కోపంగా, ఎవరు డాడీ మన తాతయ్యని చంపేసింది? చెప్పు, మనం వెళ్ళి వాళ్ళని కొట్టేద్దాం, ఎంతో కోపంగా మాట్లాడింది స్వీటీ. కూతురు మాటలు వినేసరికి మహాకి ఏడుపు ఆగలేదు. బాధగా అర్జున్ వైపు చూసింది. వాళ్ళని మనం కొట్టక్కర్లేదుమా, ఎందుకంటే వాళ్ళకి డాడీ శిక్ష వేశాడు. మా డాడీ హీరో అని అర్జున్కి ముద్దు పెట్టింది స్వీటీ. మనో మహా వైపు చూసి బాధపడ్డాడు. అమ్మా, ఏమైంది? చాలాసేపటి నుంచి ఏడుస్తున్నావు. డాడీ నువ్వు గొడవ పడ్డారా? మనో మాటకి అర్జు అదిరిపడ్డాడు. తన కొడుకు మెంటాలిటీ ఇంకా పూర్తిగా చదవలేదు అర్జున్ ఒడిలో నుంచి పైకి లేచి మహా చేతిని పట్టుకుని, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? డాడీ నిన్ను తిట్టారా? లేదు నాన్న, చాలా రోజుల తర్వాత డాడీ వచ్చారు కదా, అందుకే ఏడుపు వచ్చింది. అంటే డాడీ వచ్చినందుక ఏడుస్తున్నావు? డాడీ రావటం నీకు ఇష్టం లేదా అమ్మా? కూతురు వైపు కోపంగా చూసింది మహా. దెబ్బకి కామ్గా మహా వైపు చూసి అర్జున్ గుండెల్లో ఒదిగిపోయింది స్వీటీ. ఏడవకమ్మ, ఇకపై నాన్న మనతో పాటుగా ఉంటారు కదా, మనం అందరం హ్యాపీగా ఉండొచ్చు అని ఒక క్షణం ఆగి, డాడీ చెప్పు నాన్న, తాతయ్య చనిపోయిన తర్వాత అయినా మీరు ఎందుకు డాడీ మా దగ్గరికి రాలేదు? అమ్మ ఒక్కరితే ఉంటుందని తెలిసి కూడా ఎందుకు మీరు రాలేదు? మను ప్రశ్నకి అర్జు దగ్గర ఆన్సర్ లేదు. స్వీటీ అమాయకంగా మను వైపు చూసి, అమ్మ చెప్పింది కదరా అన్నయ్య, డాడీ బిజినెస్ చేస్తారని, ఖాళీ ఉండదని, అందుకే మన దగ్గరికి రాలేదేమో కదా డాడీ? తన కూతురు మాటకి అర్జున్కి నవ్వు వచ్చినా, అవును నాన్న, పైగా నానమ్మ ఒకటే ఇంట్లో ఉంటుంది. తాతయ్య చనిపోయిన దగ్గర నుంచి నానమ్మ హెల్త్ బాగలేదు, అందుకే డాడీ ఇంత ఆలస్యంగా మీ దగ్గరికి వచ్చారు. మను కామ్గా అర్జున్ చేతిని పట్టుకుని, ఇప్పుడు నానమ్మకి ఎలా ఉంది డాడీ? అలానే ఉంది. మీరు వస్తే నానమ్మ సంతోషంగా ఉంటుంది. రేపు మనం మన ఇంటికి వెళ్దాం. స్వీటీ మను సంతోషంగా, నిజంగానా? నిజంగా. రేపటి నుంచి మనం మన ఇంట్లోనే ఉందాం. ఇకపై పేరెంట్స్ మీటింగ్కి డాడీ కూడా వస్తాడు, సరేనా? మను స్వీటీ ఇద్దరు సంతోషంగా నవ్వారు. ఇంకా పడుకోండి నాన్న, లేట్ అయింది కదా. వద్దు డాడీ, మీతో ఇంకా చాలా మాట్లాడాలనిపిస్తుంది అని స్వీటీ మను ఇద్దరు అర్జున్ ఒడిలో సెటిల్ అయిపోయి కబుర్లు చెప్పడం మొదలుపెట్టారు. మహాకి మైండ్ పనిచేయడం లేదు. ఏడుస్తూ రూమ్ బయట నుంచొని, పిల్లల్ని కూడా నా దగ్గర నుంచి దూరం చేస్తున్నాడు. ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి? పిల్లల కోసమే కదా ఇన్ని రోజులు బ్రతికింది. ఈ అర్జున్ అన్నంత పని చేస్తాడు. పిల్లలు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని తనలోనే తాను కుమిలి కుమిలి ఏడుస్తుంది మహా. పిల్లల మాటలు వింటుంటే అర్జున్ మహా వైపు చూశాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.